నమస్తే, వెల్కమ్ టు D9 న్యూస్. పంచారామ క్షేత్రంలో ప్రసిద్ధమైన అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 24 నుండి 26/8/24 వరకు శ్రీ స్వామివారికి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి మరియు వంశపారపర్య ధర్మకర్త శ్రీ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ అనగా శనివారం నుండి జరుగు పవిత్రోత్సవ కార్యక్రమంలో ముందుగా ఉదక శాంతి ఆలయ శుద్ధి, శ్రీ స్వామివారి ప్రధాన ఆలయం ఉపాలయ మూర్తులకు అభిషేకములు, ప్రాతకాల అర్చనలు, గోపూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, ఋత్వీకరణం, సర్వతోభద్ర మండప స్థాపన, ప్రధాన కలశ స్థాపన, సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, దీక్షా హోమములు, మండప దేవత హవనములు, పవిత్రాదివాసం, మూలమంత్ర హవనం, మండప పూజలు, హారతి, మంత్ర పుష్ప నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 25వ తేదీ ఆదివారం ఉదయం మండప పూజలు, దీక్షా హోమములు, రుద్ర హోమములు, పవిత్ర ధారణ, సాయంత్రం చండీ హోమము, దీక్షా హోమములు, హారతి, మంత్ర పుష్పం నిర్వహించబడునని తెలిపారు. ఓం నమః శివాయ. శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్య నమః. పంచ ఆరామ క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరారామ క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి అమరావతిలో ఇంద్రుడిచే ప్రతిష్ఠింపబడినటువంటి దేవస్థానం, అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం. ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో గత 9 సంవత్సరాల నుంచి శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర గారు, అదేవిధంగా శ్రీమతి విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మా అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఇతర అర్చక స్వాములు, పరిచారకులు అందరి బృందంతో, ఇతర సిబ్బంది అందరూ కూడాను సమిష్టిగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం గత 9 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, లేకపోతే విశేషోత్సవాలు, ఆరుద్రోత్సవాలు జరగడం ఒక ఎత్తు అయితే, పవిత్రోత్సవాలు జరగడం అనేది మరొక విధి విధానం. ఎందుకంటే పవిత్రోత్సవం అంటే ఇదొక ప్రాయశ్చిత్తమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గం అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంది. గత 5 సంవత్సరాలు జగన్ రెడ్డి తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావడంతో బయటికి వస్తున్నాడు. ఎల్జీ ఫార్మర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. గత 5 ఏళ్లలో మీడియా ముందుకు ఎప్పుడైనా జగన్ రెడ్డి వచ్చారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసల కన్నీరు కారుస్తున్నారు. అడ్రస్ చేశారా? ఒక ఇండస్ట్రీ మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్నాయి. ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు. బాధితులు అయితే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్, ప్రభుత్వ పరంగా కాదు, ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అనండి, ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం, దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది. గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ ధర్మ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 27 కేసులు ఎస్సీ కమిషన్ ముందుకు వచ్చాయని, వీటిని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్ తెలిపారు.
ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దళితులపై దాడులను ఉపేక్షించేది లేదని, కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించే పోలీసులపై చర్యలు గైకోనేందుకు కమిషన్ తరఫున చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కుల వివక్ష ఇంకా జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో చదువుకున్న ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి వివక్ష లేకుండా కమిషన్ పరంగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నామన్నారు. వీళ్ళతో మాట్లాడాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క పరిస్థితులు మరి చాలా బాధాకరంగా, ఆందోళనకరంగా చూస్తూ ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం మారటం. ఎస్సీ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రమంతా కూడా. ఎక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డిఎస్పీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్ఐలు కానీ ఎఫ్ఐఆర్లు ఇవ్వమని చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము హైకోర్టుకి నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో పోలీసు వారు లేకుంటే రెవెన్యూ వారు, వీటన్నిటి మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి, అంతేగాని వాళ్ళు ఏదో బలహీనులు కదా మేము వాళ్ళు ఏదో చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది మిగతా ప్రజలందరికీ కూడా. కానీ దురదృష్టం కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా లేక నువ్వు ఎస్టీని కదా నా ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు అన్నటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చట్టాల పట్ల అవగాహన లేక. అందుకే 1955లో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చారు. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 13,326 గ్రామ పంచాయతీలో ఈ నెల 23వ తేదీన ఒకే విడత గ్రామ సభలు నిర్వహించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆయా పంచాయతీలలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇవ్వడం ద్వారా ఎన్నడూ జరగని విధంగా పల్లెల్లో సైతం స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచులకు, ప్రజలకు జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంటు, సైన్సు, అలాగే ఫారెస్టు ఇవన్నీ శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరుగుపడినటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నటువంటి పల్లెలే ఈ యొక్క దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలి, బలంగా గ్రామీణ ప్రాంతాలు తయారైనప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుద్దని చెప్పారు. మరి గత ప్రభుత్వాలు వాటిని నీరుగార్చి గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసి వాటికి ఉన్నటువంటి హక్కులు అయితే విధులు నిధులు ఇవ్వకుండా నీరుగార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అభివృద్ధి అనేది దూరంగా చేసి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆగస్టు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో గ్రామాలకు కావాల్సినటువంటి అభివృద్ధి
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ వారం రోజులు ప్రతిరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వివిధ రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కేంద్రాలు, పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, అనాథ శరణాలయాలకు అన్నదానం ఏర్పాటు చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం, ఈ నెల 30వ తేదీన వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఘనంగా రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచ దేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సేవా కార్యక్రమాల ద్వారా, ఏదో అట్రాసం ఆర్భాటాలు కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేది. ఏలూరులో వారోత్సవాలు 7 రోజులు కూడా రేపు మంగళవారం నుంచి ప్రారంభించి 2వ తారీఖు వరకు కూడా ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా బ్రైట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమాలు ఒక రోజున, అదేవిధంగా రవితేజ ఎడ్యుకేషన్ స్కూలు ప్రేమాలయం ఒక రోజున, తంగినిమూడిలో ఉన్నటువంటి మానసిక వికలాంగ స్కూల్లో ఒక రోజున, అదేవిధంగా అరుణ్ పంపుల సెంటర్ దగ్గర ఉన్నటువంటి మన మొక్కలు నాటడం, స్కూల్లో మొక్కలు నాటడం, అదేవిధంగా వారి పేరున ఆ రోజున గుళ్ళో ఆ పూజా కార్యక్రమాలు జరిపించడం, అదేవిధంగా కస్తూర్బాయ్ గర్ల్స్ స్కూలు అదేనా ఆ స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి పిల్లల్ని ప్రోత్సహించి వారికి ప్రైజ్లు ఇవ్వటం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోజున ఆ యొక్క పేషెంట్లందరికీ కూడా ఫుడ్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం, సెప్టెంబర్ 2వ తారీఖున ఆఫీసులోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహిస్తాం. అనంతరం 12 పంపుల సెంటర్లో 3000 మందికి అన్నదాన కార్యక్రమం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కేజీఎస్ సూపరింటెండెంట్ డి శివానంద్, పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మాదక ద్రవ్యాల నిరోధక 3K మారథాన్ డ్రగ్స్ కు బానిసలై హెచ్ఐవి, నరాల బలహీనత, డిప్రెషన్ల బారిన పడుతున్న యువత, అటువంటి యువతను కాపాడేందుకు పల్లా కార్తిక్ యాంటీ డ్రగ్స్ పేరుతో ర్యాలీ. డ్రగ్స్ నివారణకు అందరికీ అవగాహన ఉండాలి. దేశంలో అత్యధిక శాతం యువత డ్రగ్స్ కు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పల్లా కార్తిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న యువత. అందరికీ నమస్కారం అండి. ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్, సే నో టు డ్రగ్. ఇప్పుడు మనం ఎప్పుడు కొన్న గవర్నమెంట్ అఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం. మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీస్ ప్రెజర్ పెట్టాం. కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా? మనకి మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్లో 25 lakhs పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా? 1000 members. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు పోలీస్ మ్యాన్కి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు. సెకండ్, హెల్త్ కేర్ యూనిట్లోని సార్ వచ్చారు, డాక్టర్స్ ఎన్నోమంది ఉన్నారు. కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బారిన పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి. సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యానల్ ఉండాలి. యాంటీ ర్యాగింగ్ ఉన్నారు, అలాగే యాంటీ డ్రగ్ ప్యానల్ ఉండాలి. వాళ్ళు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని మనం క్రిమినల్స్గా చూడకూడదు. వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా నక్కపల్లి క్లస్టర్లో 5 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములు సేకరణ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో భూములు ఇచ్చిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్ద పలుమార్లు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు. రాజపేట, అమలాపురం, మూలపర్ర, బుచ్చిరాజుపేట, చందనాద, తమ్మయ్యపేట గ్రామాల పరిధిలో సుమారు 5,000 ఎకరాల ప్రభుత్వం సేకరించింది. 14 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరుగుతుంది. భూములు ఇచ్చిన రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మూలపర్రలో 5 గ్రామాల ప్రజలు సమావేశం నిర్వహించారు. చెన్నై కారిడార్ పేరు మీద అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో
సుమారు 5-6 పంచాయతీల్లో రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, వెంపాడు, అమలాపురం, డిఎల్పురం పంచాయతీల్లో సుమారు 5,000 ఎకరాల పైగా ప్రభుత్వం 2010లో నోటిఫికేషన్ ఇచ్చి 2016లో పరిహారాలు చేసి భూసేకరణ చేయడం జరిగింది. 2016 నుంచి 2024 వరకు కూడా ఏవైతే రైతులకి గతంలో పరిహారాలు పడ్డాయో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ పేరున 5 గ్రామాలకి సంబంధించి 5,400 ఎకరాలు సేకరించడం జరిగింది 2010లో. 2013 నుంచి భూసేకరణ చేస్తూ 2016లో మాకు పేమెంట్లు వేయడం జరిగింది. ఇప్పటికీ కూడా పేమెంట్లు వేస్తూనే ఉన్నారు, ఇంకా వేస్తూనే ఉంటున్నారు. రైతులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, రైతులను ఆందోళన చెందుతూనే ఉన్నారు. కానీ ఏ రైతుకి కూడా ఇప్పటికొచ్చి సరైన న్యాయం జరగట్లేదు. ప్రధానంగా చూసుకుంటే మా చందనాడ స్టార్టప్ జోన్ ఏరియా కింద వాళ్ళు ప్రతిపాదించారు. స్టార్టప్ జోన్ సంబంధించి ఈ 1130 ఎకరాలు ఫస్ట్ తీసుకుని దాన్ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ధర్మవరం గ్రామంలోని ధర్మవరం ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ శిబిరానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ధర్మవరం గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలు ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు, షుగర్, గుండె సమస్యలు, ఎముకల సమస్యలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఆరోగ్య సమస్యలపై పలువురు వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం ధర్మవరం గ్రామం ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వరపుల సత్యప్రభ రాజా గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10 డివిజన్ల నుంచి డాక్టర్లు రావడం జరిగింది. ఈఎన్టీ, ఎముకలు, గుండె ఇలా రకరకాల సమస్యలకు డాక్టర్లు రావడం జరిగింది. సుమారు ఇప్పటికే 1000 మంది పైన చూపించుకోవడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ధర్మవరం గ్రామంలో ఆదర్శ విద్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రోజు విశాఖపట్నం వాల్తర్ డివిజన్ లో ఈస్ట్ కోస్ట్ శ్రామిక యూనియన్ వారి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ లో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాల్తర్ డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా మంచి నిర్ణయం. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఎవరైతే జాయిన్ అయ్యారో వారెవరికి గ్యారంటెడ్ పెన్షన్ లేకుండా చేసే సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకొని వచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ 2004 నుంచి 2024 వరకు సుదీర్ఘమైన రాజీలేని పోరాటం చేసిన కామ్రేడ్ శివగోపాల్ మిశ్రాచారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ సెక్రటరీ పీకే పట్టస నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎర్రజెండా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ దుర్మార్గమైన పెన్షన్ విధానం రద్దు చేసి నూతన గ్యారంటీ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ఇది పూర్తిగా కార్మిక నాయకత్వ విజయమని డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ మోహన్ రావు తెలిపారు. ప్రజలందరికీ ప్రత్యేకించి రైల్వే కార్మిక లోకానికి అందరికీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వాల్టర్ డివిజనల్ కోఆర్డినేటర్ ఉత్సవాన్ని నిర్వహించడానికి కారణం మీ అందరికీ తెలుసు. నిన్న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఏదైతే చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని తీసుకుందో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని దుర్మార్గమైన 2004 సంవత్సరం జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎవరికీ కూడా గ్యారంటీడ్ పెన్షన్ లేకుండా చేసి సామాజిక భద్రత లేకుండా దుర్మార్గమైన విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 2004 నుంచి 2024 వరకు కూడా ఏలూరు జిల్లా
ఏలూరు నగరంలో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషనర్ ను తక్షణమే నియమించి త్వరితగతిన అమలు చేసే ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా బహుళ సభ్యత్వంకు ఏపీజేఏసీ అమరావతి వ్యతిరేకమని అన్నారు. ఏదో ఒక సంఘంలోని సభ్యుడిగా నమోదు కావాలని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఉపయోగపడే పథకాలను ఏర్పాటు చేస్తున్నారని, ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సైతం ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి 7-8 నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువడటం జరిగింది. సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదేవిధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి గోపికల వేషధారణలు ధరించి ఊయలలు ఊగుతూ ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్న పిల్లల ఆటపాటలు వారు చేసిన అల్లరి అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యతను పిల్లలకు తెలిసేలా ఇలా కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలుస్తాయి అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ సురకంటి వనమాల మాట్లాడుతూ ఇప్పుడున్న పిల్లలకు మన పండుగల గురించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని మరియు విద్యతో పాటు ఆటలు పాటలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఏనుగు, మంజుల, ప్రవీణ్, నిజాముద్దీన్, లక్ష్మణ్, అశోక్, పీఈటీ అల్లం సాయి కిరణ్ రెడ్డి, ఉపాధ్యాయుని బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సార్